ఈ మోసకారి మాటలు, మోసకారి విధానాలు, ప్రకటనలు ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కిడ్నీ వ్యాధికి, తలసేమియా వ్యాధికి, సికిల్ సెల్ వ్యాధికి వాళ్ళ బాధితులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, ఏం చేశావు నువ్వు? ఈ రోజున తొలిసారిగా ట్రాన్స్జెండర్లకి జీవో నెంబర్ 39 ఇచ్చి ఆ రోజున పింఛన్ ఇవ్వటం వల్ల ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ఆత్మ గౌరవంతో బతుకుతూ ఉన్నారు. అంతకుముందు రోడ్ల మీద వాళ్ళు భిక్షాటన చేసి బతికే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీవో నెంబరు 39 ద్వారా ట్రాన్స్జెండర్స్కి పింఛన్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆత్మగౌరవంతో సంతోషంగా, గర్వంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక నెలకి పింఛన్లు అధికారంలో రాకముందు 400 కోట్లు ఉంటే ఖర్చు, అధికారంలోకి వచ్చినాక 1384 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే 12 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేది 1700 కోట్లు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, ఒంటరి మహిళకి తొలిసారిగా పింఛన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం. అసలు ఈ భారతదేశంలో పింఛన్ వ్యవస్థని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఫస్ట్ 30 రూపాయలతో పేదవాళ్ళకి, వృద్ధులకి అండగా ఉండాలని పింఛన్ ప్రవేశపెట్టి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇష్టారీతిగా దోచేసి, ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి. ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మలు, సమాజంలో అన్ని వర్గాల మీద, అన్ని మతాలు, అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతా ఉంది. నవరత్నాలన్నీ నయవంచన చేశాడు, పింఛన్ హామీ ఇచ్చి నయవంచన చేశాడు, అమ్మఒడి అని చెప్పి నానబుడ్డి అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు. ఈరోజు అన్ని రకాలుగా ప్రజల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 3 ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళిపోయేలోపు 5 అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి పింఛన్లో బాకీ పడ్డటువంటి 30,000 రూపాయలు, అమ్మఒడిలో బాకీ పడినటువంటి 75,000 రూపాయలు, చేయూతలో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ, లబ్ధిదారులందరికీ 18,000 రూపాయలు, 1 కోటి మందికి 18,000 రూపాయలు, కాపు నేస్తంలో 30 లక్షల మంది మహిళలకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి. ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, బీసీల్ని, కాపుల్ని, బ్రాహ్మణుల్ని నయవంచన చేసిన నీకు ఓటు, రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి మేము ప్రజల తరపున అనేక పోరాటాలు చేసాం 5 సంవత్సరాల్లో. అర్హులైన అమ్మఒళ్ళు ఇవ్వమని చెప్పి, అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వమని,
రద్దు చేసినటువంటి ఒంటరి మహిళలకు పెంచినమని, కళ్ళగీత కార్మికులకి, మత్స్య కార్మికులకి, డప్పు కళాకారులకి, డప్పు కార్మికులకి, చర్మ కార్మికులకి పింఛన్లు ఇవ్వమని చెప్పి అనేకసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం పెడచెవని పెట్టింది. ఈ ప్రభుత్వానికి ఈ పథకాలన్నీ తాము పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అందరికీ పథకాలు ఇచ్చి అందరికీ పూర్తిగా ఇచ్చిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీళ్ళు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు, అమ్మఒడిలు, చేయూతలు, కాపు నేస్తాలు ఇవ్వకుండా కనుక మీ దగ్గరికి ఓటుకు వస్తే వీళ్ళని ఓటు కాదు కదా, ఓటు అడిగే అర్హత లేదు మీకు అని చెప్పి తిప్పికొట్టమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా కోర్టులో 5 సంవత్సరాల తీర్పు తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉరిశిక్ష పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది. మేము మొన్న యువగళం సభలో కూడా అదే మాట చెప్పారు మా నాయకుడు. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఉరిశిక్ష విధించారు. శిక్ష అయితే వేశారు, అమలు అయితే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం కిందట ఆల్మోస్ట్ 8-9 నెలలు అయింది. మేము రాజమండ్రి ఆజన మహానాడులో మేలో మేము అనౌన్స్ చేసాం. సూపర్ 6 పథకాలు, మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి, ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుందని చెప్పాం. దాంట్లో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, అలాగే 18,000 రూపాయలు 15,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 18,000 రూపాయలు కానీ, పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు కానీ. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా ఉన్నాడు. అంటే కాపీ మేనిఫెస్టోని, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని, కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకొచ్చాడు. ప్రణాళికలు చేస్తా అంటే గతంలో 2019లోనేమో మోసపూరికి వాగ్దానాలు ఇచ్చి అమలు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ 6 మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో అమలు చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము కోరుకునేది ప్రజల శ్రేయస్సు, ప్రజలకు మేలు జరగటం. ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికే, తెలుగుదేశం పార్టీకే. జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తామని ముందుకొచ్చాడు. ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు? నువ్వు దిగిపోయే 2 నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయా అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు? పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది 2023 మేలో ప్రకటించాం, ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర 1100, 1200 అయిపోయింది? ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కి ఇస్తా ఉన్నావు? నీ భార్య కూడా ప్రచారంలో ఎన్నికల ప్రచారం 2019లో చెప్పింది, మేము జగన్మావ వస్తున్నాడు, ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని. జగన్మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు. కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలను నమ్మించాలని చూస్తా ఉన్నాడు. అది అయ్యే పని కాదు.
ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా సూపర్ 6 పథకాలు మేము ప్రకటించినవి